నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్టాత్మక వీరచక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడానికి ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. శత్రుదేశం కళ్ళు తెరిచేలోగా మన సైనికులు పని పూర్తి చేసుకుని వచ్చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పక్కా ప్లాన్ గా అమలు చేసిన రక్షణ దళాల అసాధారణమైనటువంటి ధైర్య సాహసాలను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. శౌర్య పురస్కారాలను అందజేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కౌంటర్ టెర్రరిజం మిషన్ లో కరేజ్ లీడర్షిప్ గుర్తించి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 6 అధికారులకు వీర్ చక్ర అవార్డులను ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. 26 మంది సామాన్యులను పాశవికంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ మిషన్ తెల్లవారుజామున 1 గంట 5 నిమిషాలకు ప్రారంభమై కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. భారత దళాలు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. వీటిలో మురిద్కే, బహవల్పూర్ లోని ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. పెహల్గాం దాడిలో పసుపు కుంకాలు కోల్పోయిన ఆడబిడ్డలకు నివాళిగా సింధూర్ అనేటువంటి పేరును ఎన్నుకున్నారు. ఇది మల్టీ డొమైన్ హై ప్రెషియస్ ఆపరేషన్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇస్రో కలిసి పనిచేశాయి. ఇండియా సొంత టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించింది. రఫేల్ Su-30 MKI జెట్లు బ్రహ్మోస్ మిసైళ్లతో వెళ్లాయి. రియల్ టైమ్ సర్వీసింగ్ ను అందించేటువంటి డ్రోన్లు, లైవ్ ఇంటెలిజెన్స్ అందించేటువంటి శాటిలైట్స్ కీలకంగా పనిచేశాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, ఆర్టిలరీ మిసైళ్లను మన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు S-400 ఆకాష్ సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నాయి. మొత్తంగా 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలు, 2 హై వాల్యూ ఎయిర్ క్రాఫ్ట్లు, 10 UCAVలు, 1 C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ నష్టాలతో చవిచూసినటువంటి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరింది. కల్నల్ కోశాంబు లాంబా తన నాయకత్వం, ధైర్య సాహసాలకు ఈ గౌరవం అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఆయన మొట్టమొదటిగా స్పెషల్ ఎక్విప్మెంట్ ను ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లో పంపించారు. కీలకమైనటువంటి రిసోర్సెస్ ఆపరేషన్ సైట్ కు త్వరగా సీక్రెట్ గా చేరేలా చూశారు. మిషన్ సక్సెస్ అవ్వడంతో కీలక పాత్ర పోషించారు. లెఫ్టినెంట్ కల్నర్ సుశీల్ బీస్ట్ 1988 బ్యాచ్. ఇక లెఫ్టినెంట్ కల్నర్ సుశీల్ బీస్ట్ ఫియర్లెస్ లీడర్షిప్, స్మార్ట్ ప్లానింగ్ కి అవార్డు అందుకున్నారు. తన యూనిట్ ను ముందుగా ఉంచి నడిపించారు. మల్టిపుల్ టెర్రరిస్ట్ క్యాంపులను ఈయన ధ్వంసం చేశారు. మిషన్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ కెప్టెన్ రంజిత్ సింగ్ సిద్ధు ఫ్లయింగ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ రంజిత్ సింగ్ సిద్ధు చూపినటువంటి ధైర్యం, ప్లాన్ కి పక్కాగా అమలు చేసిన తీరుకు గౌరవం తగ్గింది. ఫైటర్ జెట్ల స్క్వాడర్ కు నాయకత్వం వహించారు. శత్రువుల స్థావరాలపైన యాక్యురేట్ స్ట్రైక్ ను జరిపారు. అన్ని మిషన్ గోల్స్ పర్ఫెక్ట్ గా రీచ్ అయ్యాయి. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఫైట్ అయినటువంటి గ్రూప్ కెప్టెన్ అనిమేష్ ఫట్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ స్క్వాడర్ ను లీడ్ చేశారు. అయితే తన అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ తో అవార్డు అందుకున్నారు. అతని నాయకత్వంలో టీం శత్రు లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. మనకు ఎటువంటి నష్టాలు జరగకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ పైలట్ అయిన స్క్వాడర్ లీడర్ రిజ్వాల్ మాలిక్ శత్రు భూభాగంలో అర్ధరాత్రి చేపట్టిన దాడికి డిప్యూటీ మిషన్ లీడర్ గా పనిచేశారు. ఎస్కార్ట్ లేకుండా ఫ్లై చేస్తూ హెవీ ఎయిర్ డిఫెన్స్ ను చిక్కకుండా లో లెవెల్ ఫ్లయింగ్ పక్కా టైమింగ్ తో ఫాలో అవుతూ టార్గెట్స్ ని ధ్వంసం చేశారు. ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ పైలట్ అయినటువంటి స్క్వాడర్ లీడర్ సిద్ధాంత్ సింగ్ శత్రు భూభాగంలో 3 ఎయిర్ క్రాఫ్ట్ ఫార్మేషన్ కి నాయకత్వం వహించారు. లాంగ్ రేంజ్ మిసైల్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ఉన్నటువంటి ఏరియాలో తన కేర్ఫుల్ ప్లానింగ్, కోఆర్డినేషన్, ఫ్లైటింగ్ స్కిల్స్ తో అదరగొట్టారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీం టార్గెట్ ఫినిష్ చేసి
సక్సెస్ఫుల్ గా తిరిగి రావడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంటరీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రాలు, 15 వీర చక్రాలు, 16 శౌర్య చక్రాలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకిత భావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ లో రూపొందించారు. దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన ఈ రియల్ హీరోస్ కి మన తరపు నుంచి కూడా ఒక సెల్యూట్.